ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. పార్టీలో లేని వైసీపీ ఎంపీగా కొనసాగిన రఘురామకృష్ణంరాజు దారెటు అన్నది పెద్ద చర్చగా మారింది. 3 పార్టీలో ఎవరు చేర్చుకున్నా పర్వాలేదు, నర్సాపురం టికెట్ ఇస్తే చాలన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఏపీ బీజేపీలో కొందరు నేతలు ఆయన రాకను వ్యతిరేకిస్తున్నారని, మోకాళ్ళడ్డుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయనంటే భయపడుతున్నారా లేక వేరే కారణం ఉందా అనేది ఇప్పుడు తెలియాల్సిన అంశం. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు రచ్చబండతో జగన్కు నిద్ర పట్టకుండా చేసిన మాట వాస్తవం. లోపలేసి కొట్టినా కూడా ఆయన మటుకు తన తీరు మార్చుకోలేదు. జగన్ను ఓడించి తీరుతానని శపథం చేసిన రఘురాజు ఇటీవలే వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏ పార్టీలో చేరతారో చెప్పలేని పరిస్థితి ఉంది. బీజేపీ, జనసేన, టీడీపీలో ఏదో ఒక పార్టీ తరపున నర్సాపురం అభ్యర్థి తానేనని రఘురాజు ప్రకటించుకున్నారు. అది చంద్రబాబు, పవన్ సమక్షంలోనే ఇటీవల జరిగిన ఓ బహిరంగ సభలో ఆయన తనకు తానుగా ప్రకటించుకోవడం మరో కీలక అంశంగా భావించాలి. రఘురాజును పార్టీలో చేర్చుకుంటామని టీడీపీ గానీ, జనసేన గానీ ఇంతవరకు ప్రకటించలేదు. ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఒకవైపు వార్తలు వస్తున్న తరుణంలోనే ఆ దిశగా అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రఘురామరాజు తాజాగా ఒక ప్రకటన చేశారు. తాను బీజేపీలో చేరటాన్ని రాష్ట్ర శాఖలో కొందరు అడ్డుకుంటున్నారంటూ విష్ణువర్ధన్ రెడ్డి పేరు కూడా చెప్పేశారు. అలాగని వేరే పార్టీలో చేరే విషయంపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆయన్ను ఆహ్వానించడానికి ఎవరెవరు సిద్ధంగా ఉన్నారో తెలియటం లేదు. రఘురాజుకు నర్సాపురం టికెట్ కావాలి. టీడీపీ, జనసేన, బీజేపీలో ఎవరు ఇచ్చినా కూడా పర్వాలేదు అన్నట్లుగా ఆయన డైలాగులు ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో నర్సాపురం నుంచి ఆయన గెలవడం చాలా సులభమని చెబుతున్నారు. కాకపోతే ఎందుకో టీడీపీ, జనసేన ఆయన్ను చేర్చుకునేందుకు సుముఖంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దాంతో ఆయన బీజేపీ ద్వారానే రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలనుకున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో తనకున్న సాన్నిహిత్యం ఏపీలో సీటు కొట్టేందుకు ఉపయోగపడుతుందని రఘురామ భావించారు. అయితే స్టేట్ పాలిటిక్స్ అందుకు భిన్నంగా ఉన్నాయి. 6 బీజేపీ నేతలు ఆయన ఎంట్రీకి అడ్డుపడుతున్నారు. అందులో విష్ణువర్ధన్ రెడ్డి గట్టిగా అడ్డుకుంటున్నారని రఘురాజే స్వయంగా చెప్పారు. ఆయనతో పాటు కేతినేని సురేంద్ర, నిర్మల, శాంతారెడ్డి, ఏ దయాకర్ రెడ్డి, పాక సత్యనారాయణ కూడా రఘురాజు ఎంట్రీకి విముఖత చూపుతున్నారు అన్నది ఇప్పుడు బయటకు వస్తున్న వార్త. తను వస్తే స్థానిక బీజేపీ నేతలకు అంత కష్టమెందుకని రఘురాజు ప్రశ్నిస్తున్నారంటే మొత్తం విషయం ఆయన దాకా కూడా చేరిందనుకోవాలి. రఘురాజు తీరు బహుశా ఆ నేతలకు నచ్చలేదనుకోవాలి. జగన్ను తిట్టినట్లుగానే రేపు బీజేపీని కూడా తిడితే ఇబ్బంది అవుతుందని భయపడుతుండాలి. లేదా కొత్తగా వచ్చిన నేతకు టికెట్ ఇవ్వాల్సి వస్తుందని లెక్కలు కట్టుకుని ఉండాలి. రాజుగారి పరిస్థితి ఇప్పుడు త్రిశంకు స్వర్గంలా తయారైంది. ఏ పార్టీలో చేరాలి, టికెట్ ఇచ్చే పార్టీలో చేరాలా, పదవి లేకపోయినా పర్వాలేదు, అధికార కూటమిలో సేఫ్గా ఉండొచ్చని ఆ 3 పార్టీలో ఒకదానిని ఆశ్రయించాలా అన్నది ఆయనకు అర్థం కావటం లేదు. ఏదేమైనా ఎన్నికల ప్రచారంలో మాత్రం రఘురామరాజు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావటం ఖాయం. అంతవరకు అది నిజం. Please do subscribe to 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 KTV Telugu KTV Telugu. KTV Telugu. KTV Telugu KTV Telugu. Please do subscribe to KTV Telugu.